వావ్! ఈ పులావ్ ఎంత మంచి వాసన వస్తుందో. ఈ వెజిటబుల్ పులావ్‌లో ఒక్క చుక్క నూనె లేకపోయినా అడుగంటకుండా పొలుకు పొలుకుగా చేసుకోవచ్చు ఈ గిన్నెలో. అది ఎలాగో చూడాలంటే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఏఎంసీ డెమో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ వీడియోలో ఆయిల్ లేకుండానే వెజిటబుల్ పలావ్ చేయటం చూస్తారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రిప్షన్ చేసుకుంటే నేను చూపించే వీడియోస్ అన్ని మీకు ఫర్దర్గా వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఏఎంసీ కుక్వేర్ ఎంత బెనిఫిట్ అంటే మనకి హెల్త్కి చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. విటమిన్స్, మినరల్స్ మనం తినే ఫుడ్లోనే దొరుకుతాయి. సో ఈ కుక్వేర్ గురించి మరిన్ని బెనిఫిట్స్ కోసం నా ఛానల్లోని వీడియోస్ని ఇంకా ఉంటాయి, అవి కూడా చూడండి. అలాగే ఈ కుక్వేర్ గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను 14 ఇయర్స్ నుంచి ఈ కుక్వేర్ని సక్సెస్ఫుల్గా యూజ్ చేస్తున్నాను అనమాట, కంటిన్యూస్గా. సో దీని నుంచి నేను హెల్త్ బెనిఫిట్ పొందాను కాబట్టి సో నేను 1 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను ఫీల్డ్ వర్క్లో. సో డెమోస్ కోసం అయితే డిస్ప్లేలో కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యలహంక బ్రాంచ్ బెంగళూరు అండి మాది. ఆల్రెడీ మీకు వాటర్లెస్ కుకింగ్ అయితే చూపించాను. తర్వాత ఇప్పుడు నేను ఫ్యాట్లెస్ కుకింగ్ చూపించబోతున్నాను అనమాట. ఫ్యాట్లెస్ కుకింగ్ అంటే ఏంటంటే ఆయిల్ లేకుండానే పలావ్ చేసుకోవచ్చు ఈ కుక్వేర్లో. అలా అని ఆయిల్ లేకుండా వండుకుంటే ఇది టేస్టీగా ఉండదు అనుకోవద్దు. హెల్త్, టేస్ట్ రెండు దొరుకుతాయి అనమాట ఈ కుక్వేర్లో. చాలా హ్యాపీగా తినచ్చు ఎవరైనా సరే. ఎప్పుడు కావాలన్నా అప్పుడు బిర్యానీ చేసుకోవచ్చు, పలావ్ చేసుకోవచ్చు, గ్రేవీ కర్రీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆయిలే మెయిన్ కంటెంట్, ఫ్యాట్ ఇస్తుంది కాబట్టి రెగ్యులర్గా చేసుకోలేము. రోజు మనం హెల్త్ కోసం టేస్ట్ని కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేదు. రోజు మీ ఫ్యామిలీకి మంచి మంచి ఫుడ్స్ని రెస్టారెంట్ స్టైల్లో మీరే కుక్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను మీకు ఆయిల్ లేకుండా పలావ్ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. చూడండి, ఇది 24 సెంటీమీటర్ రోస్టర్ అంటారు. సో ఇది 24 సెంటీమీటర్ డయా అనమాట. ఈ కుక్వేర్లో మనకి 16 సెంటీమీటర్ నుంచి 32 సెంటీమీటర్స్ వరకు అన్నీ దొరుకుతాయి అనమాట సైజెస్. ఈ వెజెస్ రెగ్యులర్ కుక్వేర్ అయితే 16 సెంటీమీటర్, 20 సెంటీమీటర్, 24 సెంటీమీటర్ ఈ సైజెస్ అయితే రెగ్యులర్లో వాడుతూ ఉంటాము. సో ఈ 24 సెంటీమీటర్ రోస్టర్ అంటారు. ఇది 3.5 లీటర్స్ కెపాసిటీ. ఇది ఇందులో మనం ఈరోజు ఆయిల్ లేకుండా పలావ్ చూద్దాము. ఫస్ట్ నేనైతే స్టవ్ వెలిగిస్తున్నాను. జనరల్గా గిన్నె వేడెక్కాలంటే తాలింపు వేసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఓపెన్లో మనం కుక్ చేస్తాం, వేడి చేస్తాం కదా. కానీ ఈ కుక్వేర్ డిఫరెన్స్ ఏంటంటే క్లోజ్ చేసి లిడ్ వేడి చేస్తాం అనమాట. ఇది ప్రీ హీట్ విండో అంటారు. ఈ ఇండికేటర్ దగ్గరికి ఈ నీడిల్ మూవ్ అవుతుందన్నమాట. ఈ హీట్కి కింద ఆక్యుథమ్ బేస్ ఉంటుందన్నమాట. సో ఈ ఆక్యుథమ్ బేస్ వల్ల మనకి 100 degrees బిలో టెంపరేచర్లో మనకి కుకింగ్ అవుతుంది, ఈవెన్గా కుకింగ్ అవుతుంది అనమాట. ఇది లోపల ఉడికేది హీట్ సెన్సర్ థర్మ్ చూపిస్తుంది. సెన్సర్ థర్మ్ సెన్స్ అయ్యి పైన ఆయిల్ ఆక్ ద్వారా మనకి టెంపరేచర్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఊరికే లిడ్ ఓపెన్ చేసి ఎంత ఉడుకుతుంది ఏంటి అని చూసే పని లేదు. గిన్నె వేడెక్కింది లేనిది కూడా పైనుంచే చూసి మనం లిడ్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు. 98 degrees కల్లా వెజిటబుల్స్ కంప్లీట్గా కుక్ అవుతాయి. ఆల్రెడీ వాటర్లెస్ కుకింగ్ వీడియోలో చూసే ఉంటారు, చూడకపోతే లింక్ షేర్ చేస్తాను, అది కూడా చూడండి. సో ఇప్పుడు ఈ ప్రీ హీట్ విండోకి వచ్చిన తర్వాత మనకి కుకింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. కావాలంటే మనం ఇది ఏదైతే ఈ డిస్ప్లే చూపిస్తుందో ఇది ఆడియో థమ్ అంటారు. సో దీంట్లో మనం సెట్టింగ్ చేసుకొని ప్రీ హీట్ విండో మనం సెట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. కరెక్ట్గా అదే టైంకి బజర్ ఇస్తుంది. ఫోన్ యాప్ ద్వారా కూడా రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వన్ అండ్ ఓన్లీ కుక్వేర్. ఫోన్ యాప్ ద్వారా టెంపరేచర్ కంట్రోల్ చేసుకుని కుక్ అయ్యే సిస్టమ్ ఏదైతే ఉంది అంటే కుక్వేరు, గ్యాస్ స్టవ్ మీద కానీ ఏదైనా, ఇది ఏఎంసీ కుక్వేర్ అని చెప్పచ్చు అనమాట. సో వేడి ఎక్కుతా ఉన్నా కూడా హ్యాండిల్స్ చక్కగా పట్టుకుంటున్నాను. నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట ఈ కుక్వేర్. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత బజర్ వస్తుంది. బజర్ వస్తే నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఈ ఏఎంసీ కుక్వేర్లో నార్మల్గా ఓపెన్ కుకింగ్ చేసుకోవచ్చు, అలాగే ఫాస్ట్ కుకింగ్గా అలవాటు అయిపోయి ఉంటాం కదా ప్రెషర్ కుక్కర్ వాడి. సో ప్రెషర్ కుక్కర్ కన్నా ఎంతో ఫాస్ట్గా అండ్ టేస్ట్గా మనకి విటమిన్స్, మినరల్స్ లాస్ అవ్వకుండా, ప్రోటీన్ లాస్ అవ్వకుండా ఈ లిడ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట ఏఎంసీలో. దీన్ని సెక్యూర్ కిట్ అంటారు. క్విక్ లిడ్, సెక్యూర్డ్గా క్విక్గా కుక్ అవుతుంది అనమాట ఈ కుక్వేర్లో ఈ లిడ్ పెడితే. సో 4 సేఫ్టీ వాల్స్ ఉండటం వల్ల మనకి బర్స్ట్ అయ్యిద్దనే ప్రాబ్లం ఉండదు. సో విజిల్స్ ఏమీ రావు, సైలెన్స్గా కుక్ అవుతుంది. మన కిచెన్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది, స్ప్లిట్స్ అవుతాయి అవ్వ అనమాట. చాలా ఫాస్ట్గా వితిన్ 10 minutesలో ఎంత హార్డ్ ఫుడ్ అయినా సరే, రాజ్మా, చెన్న, మటన్, నాటుకోడి కాళ్ళు అన్నీ కూడా వండుకోవచ్చు, పాయ అన్నీ కూడా.
సో ఈ లిడ్ పెట్టే నేను ఈరోజు మీకు ఫ్యాట్లెస్ కుకింగ్ పులావ్ చూపిస్తాను, వెజిటబుల్ పులావు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు డెమో బుక్ చేసుకుంటేనే తెలుస్తుంది. మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలియటం కోసం విజిబుల్ ఎక్స్పీరియన్స్ నేను చూపిస్తున్నాను, కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కోసం డెమో అయితే మీరు బుక్ చేసుకోండి. మీరు చూస్తారు, టేస్ట్ కూడా చేస్తారనమాట అప్పుడు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు. ఒకసారి ఇది ప్రీ హీట్కి అవుతుంది చూడండి. ఈ నీడిల్ ఇక్కడ ఇది మూవ్ అవుతూ ఉంది లైన్స్. సో ఇక్కడ వరకు రావాలన్నమాట. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనకి బజర్ ఇస్తుంది. ఇక నేనేం మ్యాజిక్ చేయట్లేదు, నేను మీకు కంటిన్యూగా వీడియో అయితే చూపిస్తూ ఉంటాను. సో చూడండి, ఈ లైన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. కింద ఇస్తున్న హీట్కి మనకి ఇది మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను పులావ్ చేస్తున్నాను కాబట్టి మంచి టెక్స్చర్ రావడానికి పులావ్కి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చూసేసేయండి. కొత్తిమీర, పుదీనాకు, టమాటో రఫ్గా కట్ చేసుకున్నాను, కొబ్బరి ఒక 1/2 కప్పు, 4 గ్రీన్ చిల్లీ మీ టేస్ట్కి అనుసారం, ఒక చిన్న కప్పు క్యారెట్, చిన్న కప్పు స్వీట్ కార్న్, బీన్స్, బఠానీ, ఆనియన్స్ ఒక పెద్ద సైజు ఒకటి స్లైసెస్గా కట్ చేసుకున్న. స్పైసెస్ కూడా చాలా తక్కువ వాడతాను, హోల్ స్పైసెస్. ఇక్కడ నేను షాజీరా, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక చిన్న దాల్చిని చెక్క, 2 ఆకులు, ఒక పెద్ద సైజు పొటాటో తీసుకుని కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, బజర్ వస్తుంది. ఇది ప్రీ హీట్ విండోకి అయిందనమాట. సో ఇది ఫ్లేమ్ తగ్గిమని చెప్తోంది. సో నేను ఓకే చేసి ఇది లాంగ్ ప్రెస్ చేసేసి డిటాచ్ చేసేస్తున్నాను. చూసారు కదా, నేను మీకు చూపించే క్రమంలో ప్రీహీట్ విండో నుంచి వెంటనే 60 డిగ్రీస్కి వచ్చింది. అదే నాన్ వెజ్ పులావ్ చేయాలంటే కనుక కరెక్ట్గా ఇదే లైన్కి రావాలి. వెజ్ పులావ్కి ఈ వేడైనా సరిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ వేడితోనే నేను ఇప్పుడు మీకు వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను, వితౌట్ ఆయిల్. అది కూడా చూడండి, లిడ్ని మనం ఇక్కడక్కడ పెట్టే పని లేదు. నేను ఇక్కడే పెట్టేశాను, ట్యాక్ చేసేసాను. స్టార్టింగ్ అయితే నేను ఈ హోల్ స్పైసెస్ ఆల్రెడీ చూపించాను కదా, బే లీఫ్, చెక్క, ఏలక్కలు, లవంగాలు, అలాగే షాజీరా 1 స్పూను వేసేసి కొంచెం వేడి అయ్యేంత వరకు అలా స్ప్లిట్ అండ్ అయ్యాక ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఆనియన్స్ ఇలా వేసేసిన ఇక్కడే నేను ఈ స్పాచులను ట్యాక్ చేసి లిడ్ క్లోజ్ చేస్తున్నాను. సో ఈ వేడి మీదే మనకి ఆనియన్స్ కొంచెం మగ్గుతాయి. ఎగ్జాక్ట్గా ఒక 30 సెకండ్స్ తర్వాత మనం ఓపెన్ చేసి వెజిటబుల్స్ వేసుకోవటమే. ఆ లోపు నేను ఇక్కడ ఈ స్పైసెస్ ఉన్నాయి కదా, పుదీనాకు, కొత్తిమీర, ఇవన్నీ మంచిగా పేస్ట్ చేసుకుంటే పులావ్కి మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట. ఇది నా స్టైలు వెజిటేబుల్ పులావు. కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిర్చి, ఇవన్నీ కలిపి మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నాయి. స్టవ్ అయితే ఆఫ్లోనే ఉంది. చూసారా, కలర్ కూడా చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఈ టైంలోనే మనం వెజిటేబుల్స్ వేసేసుకుందాము. ఆలు, నేను ఆయిల్ వేయలేదు. చూసారా, ఫ్యాట్లెస్ కుకింగ్ అంటే ఆయిల్ కూడా వేయకుండానే చేస్తున్నాను అనమాట. ఆయిల్ కానీ, గీ కానీ, బటర్ కానీ ఏమి వేయట్లేదు. అన్ని వెజిటేబుల్స్ మీ దగ్గర ఏ ఉంటాయి వేసుకోవచ్చు. నేనైతే బీన్స్, ఆలు, స్వీట్ కార్న్, బఠానీ, క్యారెట్, కాలీఫ్లవర్ అన్నా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. అలాగే మీకు మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. స్ప్రౌట్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో నేను కొంచెం స్పైసెస్ వేసేస్తాను, ఎందుకంటే కూరగాయలకి మంచిగా పట్టుకుంటాయి కదా. ఫస్ట్ అయితే నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, ధనియాల పొడి 1/2 స్పూన్ వేస్తున్నాను, కారం మన టేస్ట్ తగ్గట్టు, ఎందుకంటే నేను ఇందాక గ్రైండింగ్లో కూడా వేసాను కాబట్టి 1/2 స్పూన్ వరకే వేస్తున్నాను. ఇంతే సరిపోతాయి ఫ్రెండ్స్. కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. నా దగ్గర బిర్యానీ మసాలా ఉంది,
అది కొంచెం వేస్తాను. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం హీట్ తగ్గింది కాబట్టి ఒకసారి స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ హైలోనే పెట్టాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఇలాగా కలుపుకొని మూత పెట్టేయటమే. చూడండి కొంచెం కూడా మాడలేదు. ఆయిల్ లేకుండానే నేను వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాను ఏఎంసీ కుక్కర్లో. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలాగ స్ప్రెడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి ఇలా ఒక 98 విండో వరకు వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఆ లోపు నేను మిక్సీ గిన్నెలో వేసిన స్పైసెస్ అన్నీ పేస్ట్ చేసుకొని వస్తాను. కొంచెం హైలోనే పెట్టాను కాబట్టి వితిన్ 1 మినిట్లో ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ మసాలా అయితే పేస్ట్ చేశాను. చక్కగా స్మూత్గా పేస్ట్ చేసేసుకోవాలి. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కాస్త చెక్క, లవంగ, యాలక్కాయ కూడా ఇందులో వేసుకోవచ్చు. నా స్పైసీకి తగ్గట్టుగా నేను వేస్తున్నాను. మీరు కూడా కావాల్సినంత మీరు వేసుకోవచ్చు. ఇది ఒకసారి చూద్దాము. మసాలా వేసేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నేను అంటే ఒక 250 గ్రామ్స్ 280 గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ రైస్. అంటే 1 గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువే. నేను 2 గ్లాసులు నీళ్ళు తీసుకొని ఒక 10 మినిట్స్ బిఫోర్ సోక్ చేశాను. ఈ రైస్ కూడా వేసేస్తున్నాను. నార్మల్ రైస్ కాబట్టి వాటర్ సోక్ చేసుకున్నాను. బాస్మతి రైస్ అయితే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. నార్మల్ రైస్తో కూడా చాలా టేస్టీగా వస్తుంది అనమాట పులావ్ ఇందులో. ఇక్కడ నేను కొంచెం ఫ్లేమ్ పెంచుకుంటున్నాను, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువైంది కాబట్టి హీట్ సరిపోదు. ఇప్పుడు ఈ టైంలో మనం వాటర్ వేసేసి ఒకసారి మిక్స్ చేసి సాల్ట్, స్పైసెస్ చూసుకోవాలి. సాల్ట్ ఇంకొంచెం వేద్దాము, ఎందుకంటే స్పైస్ కొద్దిగా ఎక్కువగా ఉంది. కొంచెం కారం తక్కువ వేసుకుంటే సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇంత రైస్కి కూడా 1 స్పూన్ దానికన్నా తక్కువే సరిపోతుంది అనమాట. వాటర్లో సాల్ట్ వేసుకోవటం. కల్లుప్పు అయితే కొంచెం మంచిగా మనకి చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు నేను ఈ సెక్విక్ లిడ్ని దీనిపైన చూపిస్తున్నాను. ఇది నార్మల్గా ప్రెషర్ కుక్కర్ లాగే రబ్బర్ కూడా ఉంటుంది, గ్యాస్ కట్. సో దీన్ని ఇప్పుడు ఇది లాక్ సిస్టమ్ అనమాట. ఏఎంసీ ఫ్రంట్కి ఉండాలి. ఇది లాక్ అవుతుంది. ఒకసారి చూడండి, చాలా కరెక్ట్గా లాక్ అవుతుంది అనమాట. సో హ్యాండిల్స్ ఇంకా వామ్గానే ఉన్నాయి, చక్కగా పట్టుకునే వేడిలో. నేను ఇప్పుడు ఈ సాఫ్ట్ విండో, టర్బో విండో 2 ఉంటాయని చెప్పాను కదా. ఈ సాఫ్ట్ విండోలో 1 మినిట్కి సెట్ చేస్తున్నాను. ప్లస్ నొక్కితే 10 మినిట్స్ వస్తుంది, మైనస్ చేయాలి 1 మినిట్కి. సో నార్మల్గా ఇప్పుడు ఒక 300 గ్రాముల రైస్కి మామూలుగా వంట చేయాలంటే, పలావ్ చేయాలంటే కనీసం 15 to 20 మినిట్స్ పడుతుంది. ఈ కుక్వేర్లో మాత్రం మినిమం 3.5 మినిట్స్లో మనకి కుకింగ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంత ఈజీ కుకింగ్ ఏఎంసీలో మీరు చూడాలనుకుంటే, మీరు టేస్ట్ చేయాలనుకుంటే డెమోని అయితే బుక్ చేసుకోండి. ఈ సో సాఫ్ట్లో 1 మినిట్ వచ్చిన తర్వాత మళ్ళీ బజర్ ఇస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ హైలోనే ఉంటుంది. ఫ్లేమ్ చూపించండి. ఫ్లేమ్ హైలోనే ఉంటుంది. వన్స్ ఈ టెంపరేచర్ దానికి సరిపడా వచ్చిన తర్వాత ఫ్లేమ్ మైనస్ చేయమని చూపించంటే హీట్ తగ్గిమని మనకి బజర్ ఇస్తుంది ఆడియోతము. ఈ ఆడియోతము ఫోన్ యాప్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫోన్ యాప్కి సెట్ చేసుకొని కూడా మనము ఆడియోతమ్ని ఫోన్కి కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం కొంచెం కిచెన్ నుంచి కొంచెం వేరే రూమ్కి వెళ్ళినా, హాల్కి వెళ్ళినా కాస్త టీవీ సౌండ్కి వినపడకపోయినా కూడా మన ఫోన్ రింగ్ ద్వారా కూడా మనం అబ్జర్వ్ చేసి వచ్చి స్టవ్ బంద్ చేయొచ్చు. సెట్టింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది.
మనకి ఆన్లైన్లో చాలా వీడియోస్ కూడా ఉంటాయి. ఏఎంసీ రెసిపీస్ సంబంధించి అన్ని లాంగ్వేజ్లో ఇండియా వైడ్గా, వరల్డ్ వైడ్ కూడా చాలా రెసిపీస్ ఉంటాయి. టోటల్ 33 కంట్రీస్లో ఏఎంసీ కుక్వేర్ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఇండియాలో 30 years నుంచి ఏఎంసీని సక్సెస్ఫుల్గా కస్టమర్స్ యూజ్ చేస్తున్నారనమాట. అందులో నేను కూడా ఉన్నానని గర్వపడుతున్నాను. సో ఏఎంసీ కుక్వేర్ ఈ డెమోని మీరు కూడా చూడాలనుకుంటే యలహంక బ్రాంచ్కి మీరు డైరెక్ట్గా రావచ్చు, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, అక్కడ చూడవచ్చు. లేదంటే మీ ఇంట్లోనే మీరు చూసుకోవచ్చు. నన్ను కాంటాక్ట్ అయ్యి పిలిచారంటే మేమే మల్టిపుల్ వెజిటబుల్స్ తీసుకొచ్చి వాటర్లెస్ కుకింగ్, ఫ్యాట్లెస్ కుకింగ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకా చాలా బెనిఫిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే టేస్ట్ చూపిస్తాము, ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇస్తారనమాట. సో మంచి గిఫ్ట్ కూడా తీసుకోవచ్చు. ఈ డెమోని కండక్ట్ చేసినందుకు హోస్టర్కి గిఫ్ట్ కూడా ఉంటుంది, లక్కీ డ్రా కూడా ఉంటుంది. సో అన్నీ తెలుసుకోవాలంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. చూడండి లైన్స్ ఇలా పెరుగుతూ ఉన్నాయి. ఫ్లేమ్ కింద ఉన్నప్పుడు లైన్స్ ఇలా పడుతూ ఉంటాయి అన్నమాట. మైనస్ చూపించి అంటే ఫ్లేమ్ని తగ్గించమని, నేను ఫ్లేమ్ తగ్గిస్తున్నాను. సో ఇక్కడ 1 minute అనేది అలాగే స్టేబుల్గా ఉంది. మొత్తం 0 వచ్చి బజర్ చూపిస్తే, బజర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సూదింగ్ బజర్. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఓకే చెప్పడానికి ఈ 3 బటన్స్లో ఏదైనా ఒక బటన్ ప్రెస్ చేస్తే ఈ బజర్ సౌండ్ ఆగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, 0 వచ్చి బజర్ చూపిస్తుంది, సూదింగ్ బజర్. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది డిటాచ్ చేసేసి చూసారా ఇక్కడ సాఫ్ట్ విండో 1 minute అనమాట. కొంచెం క్రాస్ అయింది, ఇక్కడ వరకు వస్తుంది సాఫ్ట్ 1 minute. ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే ఈ బజర్ కంప్లీట్ చేసినట్టే ఈ ఆడియో తమ్ని. సో మళ్ళీ ఇప్పుడు ఈ సెకండ్ లైన్ ఏదైతే ఉందో ఇది బ్యాక్కి రావాలన్నమాట. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లా ఇందులో కూడా ప్రెషర్ ఉంటుంది. 50% ఈ కుక్వేర్లో మనకి స్టవ్తో యూజ్ అవుతుంది. 50% సేవ్ చేస్తామన్నమాట ఈ కుక్వేర్లో. అండ్ ఈ లిడ్ వల్ల ఇంకా ఫాస్ట్గా అవుతుంది కుకింగ్ అనేది. ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి ఎయిర్ లీక్ అవుతుంది చూసారా. సో మొత్తం ప్రెస్ చేసినప్పుడు ఎయిర్ లీక్ అవ్వట్లేదంటే రెడీ టు ఓపెన్ ద లిడ్ అనమాట, రెడీ టు సర్వ్. సో అంతవరకు వెయిట్ చేయాలి. మినిమం 7 minutes వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ కుక్వేర్లో మనం ఫుడ్ 2 hours నుంచి 4 hours వరకు వామ్గా ఉండటం వల్ల కుక్ అండ్ సర్వ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ గిన్నెకి వచ్చిన నార్మల్ లిడ్ ఏదైతే ఉందో ఆ లిడ్ని నేను కోస్టర్గా పెట్టి దీనిపైన కూడా టేబుల్ మీద సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది ఎయిర్ అంతా లీక్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు రెడీ టు ఓపెన్ అనమాట. ఈజీగా లాక్ ఓపెన్ అవుతుంది. చూడండి మ్యాజిక్. చూడండి వాటర్ కూడా ఎంత బాగా ఇందులోనే ఉండిపోయింది స్టీమ్కి. ఒక్క చుక్క నూనె లేకుండా ఏఎంసీ కుక్వేర్లో పలావ్ చేసుకున్నాం ఈరోజు. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. మంచిగా గింజకి ఈ మసాలా అంతా మంచిగా పట్టుకుందనమాట. కావాలంటే కొంచెం స్పైస్ ఎక్కువ ఉన్న చిన్నపిల్లలకైతే కాస్త కొంచెం నెయ్యి టాపింగ్ చేసి కూడా వాళ్ళకి సర్వ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరైనా సరే రోజుకి 1 spoon నుంచి 1.5 spoon ఆయిల్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తారు. కాబట్టి మనం టాపింగ్కి నెయ్యి వేసుకోవడం వల్ల మనకి బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. గుడ్ ఫ్యాట్ మనకి అబ్జార్ప్షన్కి అవుతుంది అనమాట. సర్వ్ చేసుకున్నాం. సో మీరు ఇలాగే ఆయిల్లెస్ కుకింగ్, ఫ్యాట్లెస్ కుకింగ్ తెలుసుకోవాలన్నా, ఇందులో వండుకొని మీ ఫ్యామిలీ మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, డెమో చూడాలంటే కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.